హాయ్ ఎవరివన్, నీలన్న డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ గేదెల అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ వివరాలు అడిగి తెలుసుకుందాం. ఎన్ని పాడి గేదెలు ఉన్నాయి, ధరలు ఎట్లున్నాయో అని ఒకసారి వివరాలు చెప్పుకున్నాము. నమస్తే అన్న, మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం. నా పేరు అనిల్, మాది అనిల్ డైరీ ఫామ్. ప్రస్తుతం మా దగ్గర 60 గేదెలు ఉన్నాయండి. 20 ఈయన ఉన్నాయి, 40 స్టూడియో ఉన్నాయండి. 2 షెడ్లో కలిపి. రెండు మేవేనా? 2 మా ఎట్లున్నాయి గేదెల ధరలు ఇప్పుడు? దానిలో 120 నుంచి 160, 170 దాకా ఉన్నాయండి. ఏవి సైజులు అండి అన్ని కూడా. ఓకే, అవి వర్షం పడుతున్నారు, బయటకు అట్లేదు ఈ రోజు. ఇక్కడ తింటున్నాం షెడ్లో. ఏవి సైజులు ఉన్నాయండి అన్ని. ఇట్లా ఇవి 2 ఈత 3 ఈత గేదెలు ఉన్నాయి అన్ని కూడా. చాలా మంది వచ్చి 2-3 పూటలు పాలు చూసుకుంటున్నారు. 6 గేదెలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఇంత సైజు ఉంది కదా, ఈ సైజు ఎన్ని లీటర్ వరకు పాలు ఇస్తుంది? 14 లీటర్లు గ్యారెంటీ. 14 లీటర్లు అంటే మిల్క్ తగ్గే విషయం ఉన్నప్పుడు ఎటువంటి విషయాల్లో మిల్క్ తగ్గుతాయి? ఇప్పుడు మెయింటెనెన్స్ అండి, ఒకటే మెయింటెనెన్స్ చేసుకోవాలని మనం. డే 1 నుంచి డే లాస్ట్ దాకా కూడా ఒకటే మెయింటెనెన్స్ చేస్తే ఏ రోజు పాలు తగ్గవండి. మనం ఒక 2 నెలలు ఈ దానా పెట్టి 2 నెలలు ఇంకొకటి వేయడానికి ఇంకో దానా పెట్టి పెడితే తేడా వస్తాయి. ఓకే, కొంతమంది అమ్మేటోళ్ళు అక్కడ బాగుండవు, ఇక్కడ బాగుండవు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అనేసి చెప్తుంటారు. వాళ్ళకి మీ సమాధానం ఏంటన్నా? ఎక్కడ ఎందుకు బాగుండవు? ఇప్పుడు అంటే కొంతమంది అంటారు రాజమండ్రిలో బాగుండవు, బాగుంటే ఇక్కడ బాగుండవు. ఓన్లీ మనం ఇక్కడ క్వాలిటీ క్వాంటిటీ చూసుకుని, మనకి 2 ఈత గేదెలు చూసుకుని, ఇక్కడ అన్ని విధాలు చూసుకుని గ్యారెంటీ తీసుకుని వెళ్తే ఎందుకు బాగుండి. రీసెంట్ గా మేము సూర్యాపేట ఇచ్చేవాడి గేదెలు వాళ్ళకి. వాళ్ళకి గేదెలకు గ్యారెంటీ ఇచ్చేవాడి 6 లీటర్ల గ్యారెంటీ పక్కాగా పెడుతుంది. మళ్ళీ ఈ రోజు నైట్ బయలుదేరుతానండి గేదెలకి. సక్సెస్ అవుతున్నాయండి. ఎక్కడో 90% సక్సెస్ రేట్ అండి మాది డైరీ ఫామ్. ఎక్కడో 10% ప్రాబ్లం అవుతుంది, దాన్ని రీప్లేస్మెంట్ చేస్తున్నాం. సో గేదెలు అంటే ఇక్కడ గేదెలకు ఏం అంటే మామూలుగా ఫీడింగ్ విషయానికి వస్తే వెదర్ కండిషన్ విషయానికి వచ్చినా సరే దానికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వెదర్ అంటే కొంతమంది వెదర్ సెట్ కాక మళ్ళీ పాలు అలాంటివి ఆల్రెడీ ఏముండదు, ఒక 10-15 రోజుల్లో ఎవరు సెట్ అయిపోతాయి. పాలు సెట్ అవ్వకపోవడం అంటూ ఏముండదండి, సెట్ అయిపోతాయి. సో అన్న ఇప్పుడు లోన్ల విషయానికి వస్తే లోన్లు వస్తున్నారు. ముద్రా లోన్లు పెట్టుకున్న వాళ్ళు వస్తున్నారండి, పిఎంఈజీ పెట్టుకున్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి కొటేషన్ ఇస్తున్నామండి, మేము తీసుకెళ్తున్నారండి. ముద్రా లోన్ ఆల్రెడీ మేము ములుగు దగ్గర పత్తిపల్లి ఇచ్చాం. దీంట్లో యాడ్ చేద్దరిగిన వాళ్ళది వీడియో. ఓకే, పత్తిపల్లి ఇచ్చాం. వాళ్ళు 5 తీసుకున్నారండి. 5 ఖరీదు చేసుకున్నారు. రేపు తీసుకెళ్తారండి. ఈ రోజు పేమెంట్ పడుతుంది, మనం పేపర్లో పూర్తి చేసుకెళ్ళారు. ఓకే అని ఇప్పుడు ఒక 6-7 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఈ మధ్య అంటే డైరీ ఫామ్ ఆటోమేటిక్ గా ఎక్కువ అయిపోయినాయి బయట. సో ఫెయిల్యూర్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. సో ఎందుకు ఫెయిల్యూర్ రేట్ అంటే 5-6 అంటే ఒక ఎగ్జాంపుల్ ఒక 8 సంవత్సరాలు బ్యాక్ చేస్తున్నాం. 8 సంవత్సరాలు బ్యాక్ పెట్టిన వాళ్ళు అంటే వాళ్ళైతే కొంచెం కన్సిస్టెంట్ గా ఉండిపోయినారు, వాళ్ళు ఫీల్డ్ అనుభవం వచ్చింది, వాళ్ళు ఉండిపోయినారు. కానీ ఈ మధ్య లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి పెట్టిన వాళ్ళు మాత్రం ఎంత ఫాస్ట్ గా పెడుతున్నారో, ఒక సంవత్సరంన్నరలోనే దానిలో అంటే వాళ్ళకు ఏం చేయాలో, లేకపోతే నష్టాలు వస్తున్నాయా ఏంటనేది అనుభవం లేకండి. అనుభవం లేకండి, కొత్తగా వస్తున్నారండి డైరీ రంగంలో. డైరీ రంగంలో వచ్చి కూడా ఒకటే చెప్తున్నానండి. అంటే కొంతమంది ఏంటంటే ఇట్లా వీడియోలలో చూసి అబ్బా లక్షల లాభం వస్తుందంట, సింపుల్ గా పెట్టేద్దాం. లక్షల లాభం ఎందుకు రాదండి? దాన్ని చేసే విధానంగా చేసుకుంటే సాఫ్ట్వేర్ జాబ్ చాలండి. దీనికి ఉదయం 4 గంటలు లేవాలి, సాయంత్రం 4 గంటల నుంచి డైరీలు ఉండాలి. డైరీని ఎప్పుడు కనిపెట్టుకుని డైరీలో ఉన్నవాడికి ఎప్పుడైనా సరే సక్సెస్ రేట్ అండి. విషయం మీరు అన్నారు కదా, లక్షలు వచ్చేద్దండి. వచ్చేది ఎందుకు వచ్చేది? వాళ్ళకి అనుకోండి. దీని మీద మనకి ఒక ఫోకస్ చేసుకుని నేను అది చెప్తానండి ప్రతి రైతుకి కూడా. మనం డైరీ స్టార్ట్ చేయమంటే 2 months పడుతుంది గడ్డి పెట్టుకోవడానికి, సెట్ పెట్టుకో. ఈ 2 months కూడా ఎక్కడో దిక్కున వెళ్ళి ట్రైనింగ్ తీసుకోమంటున్నానండి నేను. ఆ చుట్టుపక్కల ఇప్పుడు నేను మా ఊళ్ళో 2-3 డైరీలు ఉంటాయి. ఆన్లైన్ ట్రైనింగ్ కాకుండా లైవ్ ట్రైనింగ్. అలా కదా, యూట్యూబ్ లో చూసి నేర్చుకోవడం ఏముంది, ఆన్లైన్ అది కదండి. లైవ్ లో వెళ్ళి ఉదయాన్నే ఏం చేస్తున్నారు, ఏ విధంగా ఈయన దానికి ఏ విధంగా చేస్తున్నారు, అప్పుడు ఈయన తర్వాత ఏం చేస్తున్నారు, చూడు దానికి ఏం పెడుతున్నారు, పొద్దున ఏం ఫీడింగ్ ఇస్తున్నారు, నైట్ ఏం ఫీడింగ్ ఇస్తున్నారు, ఇక్కడ గేదెలు ఎన్నిసార్లు అడుగుతున్నారు, వర్కర్లు ఎలా చదువుతున్నారు, వర్కర్లు ఎలా చేయగలుగుతున్నారు, ఈ వర్కర్లతో మనం చేయగలుగుతామా అన్నది ఒక 20 రోజులు 3 డైరీలు తిరిగితే ఒక బుక్ పట్టుకుని అడిగి పూర్తి అనుభవం. నేను చేయగలనంటే స్టెప్ వేయడం, చేయలేనంటే ఆగిపోవడం. అంతేగాని నేను షెడ్ పెట్టిన కానీ ఒక వీడియో, గడ్డి పెట్టిన కానీ ఒక వీడియో, ఇన్స్టాగ్రామ్ లో చేసుకోవడం చేసుకోవచ్చండి. అనుకున్నవాడు చేయొచ్చండి. డైరీ ఫామ్ అప్పుడు లాస్ రాదండి. సెలక్షన్, గేదెల సెలక్షన్ మెయిన్. ఫెయిల్యూర్ నెంబర్ 2 గేదెల సెలక్షన్. గేదెలు సెలక్షన్ చేసుకున్నప్పుడు ఈయన అనుకోండి, ఉదయాన్నే పాలు చూసుకోండి, సాయంత్రం పాలు చూసుకోండి, సాయంత్రం లూట్ చేసుకోండి. ఈయన అనుకో 20 రోజులు గ్యారంటీ తీసుకోండి. రొమ్ము ప్రాబ్లం వచ్చినా, మై ప్రాబ్లం వచ్చినా
ఆ గ్యారంటీలు తీసుకుని వెళ్ళండి, సక్సెస్ అవుతారు. నెంబర్ 3, వర్కర్ మీద డిపెండ్. వర్కర్ మీద డిపెండ్ అయిపోయాడు అనుకోండి, ఆయన ఇప్పుడు సడన్ గా వర్కర్ మానేస్తాడు, ఒక పూట పాలు తీయకపోతే గేదెలు పోతాయి. దీంట్లో ఎలా ఉండదంటే మనం ఉదయాన్నే పాలు తీసేయాలి, సాయంత్రం పాలు తీసేయాలి. ఒక్క పూట పాలు తీయకపోతే సాయంత్రం మళ్ళీ ఆ పాలు ఈ పాలు నిలబెడతాయి, మళ్ళీ పాలలో పడిన టైం పడుతుంది. అదొకటి. కొంతమంది ఆన్లైన్ జాబ్ చేసుకునే వాళ్ళు, కొద్దిగా జాబ్ చేసుకునే వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళ జాబ్ పర్పస్ మీద గేదెలు తెచ్చి పెట్టేసి వర్కర్ల మీద పెట్టేసిపోతారు. ఇది ఒక 7 ఇచ్చింది అనుకో, మా వాండర్ గారు లేరే కదా 3 పెడతాడు. ఇది అంటుంటారు, ఇది ఎంతవరకు నిజం? గ్యారంటీ జరుగుతుందండి. పాలు పిండడం కూడా ఒక బరువేనా? ఏమండి ఇప్పుడు నేనుండి ఎవరు పిండరా పాలు ఎన్ని వస్తుందో చూస్తామని నేను ఎలా నుంచున్నాను అనుకో, వాడు ఏం చేస్తాడు, ఇక్కడ నిల్చుంటానండి, మనోడు ఏం చేస్తాడు, మొత్తం పిండుతాడు పాలు. అందుకే డైరీలో మనం పెట్టుకున్నామంటే పోలు పెట్టుకోవడం, లోన్ అనో ఇదనో అదనో లేదా ఏదో తాగలు పెట్టో వస్తువులు తాగలు పెట్టో తెచ్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే గ్యారంటీగా మనం సెట్ దగ్గర ఉదయం సాయంత్రం ఎప్పుడో వీక్ 2-3 days ఉండకపోయినా పర్లేదు, కానీ నిచ్చి ఉన్నాం అనుకో, అదొకటి సీసీ కెమెరా పర్యవేక్షణ ఒకటి పెట్టుకోవాలండి. నాకు ఇల్లు దగ్గరే అయినా నేను సీసీ కెమెరా పర్యవేక్షణ పెట్టుకున్నాను 2 సెట్లో కూడా. ఏమో మనం ఎక్కడైనా బయటకు వెళ్ళొచ్చు, ఇక్కడ ఏం జరుగుతుందో చూసుకోవచ్చు, ఇక్కడ ఎవరు వస్తున్నారో చూసుకోవచ్చు, అన్ని చూసుకోవచ్చు. ఇది కూడా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే సక్సెస్ రేట్ 100% అండి డైరీ ఫామ్. మీరు అన్న దానికి ఈ 4 పాయింట్లు బాగా ముఖ్యమండి. ఎవరైనా అనుభవం లేకపోవడం, గేదెలు సెలెక్ట్ చేసుకోవడం, వర్కర్లకి అప్పచెప్పాడు, వర్కర్లు సరిగ్గా లేకపోవడం, ఏ ఫీడింగ్ పెట్టాలో ఇవన్నీ తెలియని వాళ్ళు అలా లాస్ అవుతున్నారు. మెయిన్ అంటే పాల రేట్ విషయానికి కూడా వస్తే ఫస్ట్ మార్కెటింగ్ కూడా బాగా మార్కెటింగ్ పెట్టుకోవాలండి. చుట్టుపక్కల ఇప్పుడు మనం 2 నెలల్లో డైరీ పెడదాం అనగా 1 నెల నుంచే చుట్టుపక్కల ఒక 20-30 లీటర్లు కొనుక్కోవడం, మార్కెటింగ్ లైన్ చేసుకోవడం, గేదెలు తెచ్చాక మన సొంత పాలు లైన్ చేసుకోవడం. కేంద్రానికి పోతే ఎంత ఉందండి, 45-50 వస్తుంది. మనం బయటకు పోసుకుంటే 70-80 రూపాయలు వస్తాయండి గ్యారెంటీ. మినిమం ఒక 70 పైన వస్తేనే కిడుతుంది. అవును. అంటే ఇప్పుడు ఒక 10 గేదెలు ఉన్నారనుకున్నా ఎగ్జాంపుల్ గా, 10 గేదెల మీద నెలకు ఎంత లాభం ఉంది వచ్చాను, ఒక అంటే 70 రూపాయల లాగా అట్లా ఆ రేంజ్ లో అమ్ముకుంటే నెలకు అన్ని పోగా యావరేజ్ లెక్క చెప్తానండి నేను. సైజ్ గేదెలు తీసుకోవడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటన్నా? ఈ సైజ్ గేదెలు తీసుకుంటే మనకు తగ్గవండి, పాలు బాగా ఇస్తాయి, 4-5 ఈతల పాటు మార్చుకోగలదండి, ఫీడింగ్ గట్రా బాగా వస్తాయండి. అంటే ఈతలు అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే నాకు పాలు అంటే నాకు ఎంత గేదెనైనా సరే నాకు పాలకుంటే చాలు అనేటోళ్ళకు గేదె మాంసం 320 రూపాయలు అయిపోయిందండి కేజీ. గేదె మీరు 150లో 160లో 170లో అమ్ముతున్నారు ఏంటని అడుగుతున్నారు కదా చాలా మంది. గేదె మనం ఏం చేస్తున్నాం, ఒక ఈత పాలు దాకా అమ్మేస్తున్నాం అండి. ఇప్పుడు ఇది 160, 170 ఆ రేంజ్ అమ్మాడు అనుకోండి, ఒక 50-60 వేలు పాలు తెస్తాను, 1,00,000 రూపాయలు ఇచ్చేస్తున్నాడు తరిగి. మెయిన్ ఏంటంటే గేదెల ధరలు పెరగడానికే మెయిన్ అదొకటి, అది దాని మీద మెయిన్ రీసైక్లింగ్ చేయట్లేదండి రైతు. మెయిన్ రీసైక్లింగ్ చేస్తే గ్యారంటీగా మనకు రేట్లు తగ్గుతాయి. అప్పట్లో అండి ఒక్కొక్క ఇంటికాడ 10-20 గేదెలు ఉంటాయండి. ఇప్పుడు ఒక్కొక్క గేదెను మెయింటైన్ చేస్తున్నారండి వాళ్ళు ఇంట్లో సొంతానికి. ఆ గేదెను చూసి ఆ గేదెను పెట్టుకుని పాలు పిండేసుకొని మనం ఇంకో గేదెను తీసుకొచ్చేసుకుంటున్నారండి. అదే ఈతల గేదెలు తీసుకోవడం వల్ల కొన్ని కట్టవని కూడా అంటారు, అది కూడా నిజమేనా? అనుకోండి అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా? ఛాన్సెస్ ఉండవు, మనం పెట్టుకునే దానాలు వాళ్ళు కట్టమండి. కొంతమంది దానాలు అవి పెడతారండి, వాటి వల్ల లైఫ్ టైం అంటే ఎన్ని ఈతల వరకు మనకి 5 ఈతల దాకా పర్లేదన్న. 5 ఈతలా బాగా మేపుకుంటే 7-8 ఈతలు కూడా మా చిన్నప్పుడు ఎక్కువ ఉండే కదండి. చిన్నప్పుడు మా తాతగారి 7-8 ఈతలు గేదెలు ఉండేయండి. సో చూసుకోవచ్చు, అనిల్ ఉన్న డైరీ ఫామ్ దగ్గర ప్రజెంట్ ఈ గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి పాడి గేదెలకు పాలు చూసుకొని మీకు నచ్చిన తర్వాతనే తీసుకోవచ్చు అనేసి చెప్తున్నారు. ఇవన్నీ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి ప్రజెంట్ అయితే. థ్యాంక్ యూ.